ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత యూనిఫామ్లు, సీఎం కిట్లు వెంటనే పంపిణీ చేయాలని బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు ఐతగోని జనార్దన్ గౌడ్ డిమాండ్ చేశారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమై 3 నెలలు గడుస్తున్న విద్యార్థులకు యూనిఫామ్లు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు. శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేళ కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కొత్త యూనిఫామ్లు లేకుండా పాత దుస్తులతో జెండా వందన కార్యక్రమాలకు హాజరయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. యూనిఫామ్ల రంగులు, డిజైన్లు మారుస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకు కొత్త దుస్తులను పాఠశాలలకు అందించలేదని విమర్శించారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 9 రకాల వస్తువులతో సీఎం కిట్ అందిస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు అమలులో జాప్యం జరుగుతోందని అన్నారు. పేద విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి యూనిఫామ్లు, సీఎం కిట్లను పంపిణీ చేయాలని కోరారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులను సమీకరించి నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి, విద్యాశాఖ కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పేద విద్యార్థుల హక్కుల సాధన కోసం ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, బీసీ యోజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అనంత నాగరాజు గౌడ్, విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్తో పాటు సతీష్, నాగరాజు, మహేష్, శివ, పృథ్వీ, రవి, తరుణ్, రాజు తదితరులు పాల్గొన్నారు. అవి ఇంతవరకు ఏ ఒక్క విద్యార్థికి కూడా అందకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా విద్యార్థుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే విద్యార్థులకు మీరు ఇస్తున్నటువంటి కిట్టుని తక్షణమే అందించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా విద్యాశాఖకు కూడా ఒక మంత్రిని కేటాయించి విద్యార్థుల సమస్యలపైన వారానికి ఒకసారి సమీక్ష జరిపించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాటిని కూడా తక్షణమే మౌలిక వసతులు కూడా కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని ఏడల బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. పుస్తకాలు కూడా ఇవ్వకపోవటం చాలా దురదృష్టకరం. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి కూడా నీ దగ్గర పెట్టుకొని చాలా ఇంతవరకు కూడా ఏ ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలో ఇంతవరకు ఏవి కూడా పంపిణీ చేయలేదు. రేపు 15 ఆగస్టు ఉంది. మరి మా బీసీ పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలు ఏ డ్రెస్ చేసుకొని స్కూల్కు పోవాలి, ఏ విధంగా పోవాలి? తక్షణమే ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించి తొందరగా మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో యూనిఫామ్స్ అలాగే పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.